నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. 7,80,000తో డ్రైనేజీ సీల్డ్ తొలగింపు పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రాము. గుడివాడ అభివృద్ధికి తొలి పునాది పడింది, త్వరలోనే పూర్తి స్థాయి అభివృద్ధి జరుగుతుందన్న ఎమ్మెల్యే. తుమ్మలపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాము. అన్న నందమూరి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచి గెలుపొందడం ఆనందంగా ఉందన్న ఎమ్మెల్యే రాము. వాతావరణంలో మార్పులు, రాత్రి నుండి ఎడతెరపకుండా కురుస్తున్న వర్షాలు కురవడంతో సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలు. గుడివాడ కంకిపాడు రోడ్లో 7.88 లక్షల నిధులతో చేయనున్న డ్రైనేజ్ సీల్డ్ తొలగింపు పనులు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎమ్మెల్యే వెనుగళ్ల రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా 19, 20, 23, 24 వార్డుల పరిధిలో జరిగే సీల్డ్ తొలగింపు పనుల వివరాలను అధికారులు ఎమ్మెల్యే రాముకు వివరించారు. సాధ్యమైనంత వరకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి పనులు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న డ్రైనేజ్ లో సీల్డ్ తొలగించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే రాముకు స్థానికులు ధన్యవాదాలు తెలుపుతూ నోట్ పుస్తకాలు అందజేసి అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి పనులు ముందుకు వెళ్లడంలో ప్రజలు తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. గడిచిన 5 ఏళ్లుగా గుడివాడను మురికి కోపంలా తయారు చేశారని, గుడివాడలోని ప్రధాన డ్రైన్ లో సీల్డ్ తొలగింపు పనులకు అనుమతులు వచ్చాయని ఎమ్మెల్యే రాము తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, సీనియర్ టీడీపీ నాయకులు పిన్నమనేని బాబ్జీ, గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, గుడివాడ టీడీపీ అధ్యక్షుడు దెంట్యాల రాంబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్, డాక్టర్ గోర్జి సత్యనారాయణ మరియు ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మొట్టమొదటిసారిగా మన గుడివాడ అభివృద్ధి పనులు మొదలెట్టాం. గుడివాడ దీనిలో భాగం కింద మొత్తం అంతా అన్ని మురికాలలో డీసిల్టింగ్ చేసుకుంటా మొత్తం అంతా ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి మొదలెట్టాం. సో ఈ డీసిల్టింగ్ వర్క్ ఈరోజు స్టార్ట్ అయింది. ఇది మొదలు. దీని తర్వాత నేను చాలా ప్రోగ్రామ్స్ పెట్టుకుని ఉన్నాం. ప్రతి ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరికి మనకు కావాల్సినవన్నీ చేసుకుంటూ వెళ్తాం. గుడివాడలో గుట్టలు పూడ్చే దీని గురించి పూర్తిగా మాట్లాడుతూ ఉన్నాం. అలాగే గుడివాడ చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నీ కూడా మనం బాగు చేసుకునే కార్యక్రమం కూడా మొదలెడుతున్నాం. అలాగే మంచినీళ్ళు చుట్టూ ఉండే 23 గ్రామాలకి వెంటనే మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేస్తానికి కూడా స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా ఒక వారం రోజుల్లోపు స్టార్ట్ అయిపోతుంది. సో అన్ని ప్రోగ్రామ్స్ సాధ్యమైనంత స్పీడ్గా తీసుకుంటూ వెళ్తా ఉన్నాం. గత కొన్ని రోజులుగా ఇది ఎందుకంటే వానాకాలం వచ్చేస్తుంది, డీసిల్టింగ్ అవ్వకపోతే అసలు పూర్తిగా ప్రతి వాడ మునిగిపోయే పరిస్థితిలో ఉంది. సో అందుకని అది మొట్టమొదటిగా చేపట్టి ఇమీడియట్గా డీసిల్టింగ్ చేపించేస్తా ఉన్నాం. దానికి కావాల్సిన ఎస్టిమేట్స్ అనేది పంపించి ఎలాగో అప్రూవల్ తెచ్చుకున్నాం. ఇలాగే దాని తాలూకా ఇదే కానీ ఇంకా వేరు ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా మనం అన్నిటికీ వర్క్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కటి గుడివాడలో ఉన్న ప్రతి సమస్య ముందు బాగు చేసుకుని మనం ముందుకెళ్దామని చెప్పే అభిప్రాయంతో అందరం నడుస్తూ ఉన్నాం. సో దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి దయచేసి. నేను కాంట్రాక్టర్స్ అందరికీ మొదటి నుంచి చెప్తా ఉన్నాను, మనం ఏదైనా అభివృద్ధి పనులు చేస్తున్నప్పుడు ప్రజల పనులకి పూర్తిగా ఆటంకం కలగకుండా చేయాలనేది కూడా నా ఆశ. సాధ్యమైనంత వరకు ప్రజల అసౌకర్యానికి పడకుండా, అసౌకర్యానికి గురవ్వకుండా చూసుకుంటాం కూడా మా బాధ్యత కింద మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా అందరికీ చేస్తున్నాము. ఇప్పుడు ఇదే రకంగా మనకి ఉండే కాలువలు డ్రైనేజీలు, మనకి పొలాలకు వెళ్ళే కాలువలో డ్రైనేజీలకు కూడా మనకి ఇమేజ్ ఎస్టిమేషన్ వచ్చింది. దాన్ని అప్రూవల్ చేయించుకొచ్చాము. అది కూడా మొదలెడతాం ఇమీడియట్గా. సో ఇవన్నీ అభివృద్ధి మీకు రోజువారీ చూస్తుంటాం. ప్రజలందరూ కూడా దయచేసి ఒకటి గమనించుకోండి, మీ దగ్గర జరిగే ప్రతి వర్క్
మీరు కూడా గమనించండి, దాన్ని బాగా జాగ్రత్తగా చేసేట్టుగా చేసుకోండి. మీరు కూడా దయచేసి మీరు ఏదన్నా ప్రాబ్లం కనపడుతుంటే ఇక్కడ సరిగ్గా తీయట్లేదు, డీసెంటింగ్ ఇక్కడ సరిగ్గా జరగట్లేదు, ఇలాంటివి సమస్యలు వస్తే మీరు మాట్లాడవచ్చు, మా దృష్టికి కూడా తెమ్మని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు 19వ వార్డు డ్రైనేజీ డీసిల్ట్ చేసే కార్యక్రమం మొట్టమొదటిగా వెనుగండ్ల రాము గారు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. ముఖ్యంగా గుడివాడ పట్టణ ప్రజానీకానికి ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాను. నేను గడిచినటువంటి 2014 నుంచి 19 వరకు గుడివాడ ఏ విధంగా అభివృద్ధి చెందిందో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ అందరూ చూశారు. గడిచిన 5 ఏళ్లుగా ఎక్కడైనా చూడండి మీరు, చింతలకోడు కానీ, నక్కలకోడు కానీ, సప్తాకోడు కానీ, ఈ డ్రైన్లు కానీ ఏ ఒక్కటి కనీసం వర్షాకాలం వస్తుంది, ప్రజలు డ్రైనేజీలు రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పడతా ఉన్నారు, నీళ్లు నిండిపోతా ఉన్నాయని చేసేటువంటి పాపాన గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ప్రజల గురించి పట్టించుకున్నది ఏంటంటే సున్నా. ఏమి అసలు అభివృద్ధి అనేది కుంటుపడిపోయి ఈ రోజున గుడివాడ ఒక మురికి కోపంలా తయారు చేసి అప్పచెప్పారు. ఏం పర్వాలేదు, రాబోయే 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఈ గుడివాడని అభివృద్ధి చేస్తాం. తప్పనిసరిగా గుడివాడ ప్రజలు ఒక వివేకంతో, ఒక ఆలోచనతో ఒక అభివృద్ధి చేసేటటువంటి నాయకుడిని శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారు. మీరు ఎప్పుడైతే శాసనసభ్యుడిగా ఎన్నుకున్నారో అప్పటి నుంచి కూడా ఆయన ఈ 5 సంవత్సరాల్లో ఈ గుడివాడ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి తలంపుతో పూర్తిగా పనిచేస్తా ఉన్నాడు శాసనసభ్యుడిగా. మరి ఆయన తప్పనిసరిగా నేనైతే గుడివాడ ప్రజానీకానికి మాటిస్తా ఉన్నాను, రాము గారి నేతృత్వంలో రాబోయే 5 సంవత్సరాల్లో గుడివాడలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, డ్రైనేజీ విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో కానీ, అసలు గడిచిన 5 సంవత్సరాల్లో మనం ఒక్క ముక్కలో చెప్తా, గుడివాడ అని ఎవరన్నా చెబితే తిట్టుకునే పరిస్థితి. గుడివాడ అనగానే వాళ్ళు కూడా బూతులు తిరగడం మొదలెట్టారు. ఆ స్థాయి పోయి గుడివాడ అని చెప్పగానే అభివృద్ధికి చిరునామా అనే విధంగా గుడివాడ శాసనసభ్యుడు వెనుగండ్ల రాము గారు గుడివాడని ఆ విధంగా బాగు చేస్తాడనే విధంగా గుడివాడ ప్రజలు 100% మీరు ఇచ్చినటువంటి తీర్పుతో 53,000 మెజారిటీతో మీరు ఏ లక్ష్యంతో అయితే శాసనసభ్యుడిగా ఆయన గెలిపించుకున్నారో తప్పనిసరిగా మీ ఆశలు అడియాశలు అవ్వకుండా ఆయన నేతృత్వంలో ఆయనతో పాటు మేము అందరం కలిసి పనిచేసి గుడివాడ అభివృద్ధికి పాటుపడతామని చెప్పి తెలియజేస్తాం. 20-21 వార్డులకు సంబంధించినటువంటి డ్రైనేజ్ మూలక ఏదైతే ఉందో, డ్రైనేజ్ పనులు ఏవైతే ఉన్నాయో, సిల్ట్ తీసే కార్యక్రమం ఇదంతా కూడా వానాకాలం వచ్చింది. జనాలంతా కూడా ఈ మురుగుబారి నుంచి కూడా శుభ్రం చేసుకుందాం గుడివాడిని అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళ శాసనసభ్యులు రాము గారి వాళ్ళు మొదలు పెడతాం. చాలా సంతోషం. గుడివాడిని ఎట్టి పరిస్థితులను బాగు చేసుకుందాం, మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన చేసేటటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా మనం చేయూతనిచ్చి ప్రభుత్వం నుంచి కూడా మరిన్ని నిధులు తెచ్చి గుడివాడిని శుభ్రపరచుకుందాం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా శాసనసభ్యులు అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించడం కూడా చాలా సంతోషం. అందరికీ నమస్కారం. ఈ రోజున గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు గెలిచిన తరువాత మొట్టమొదటిసారిగా ప్రజల యొక్క సౌకర్యార్థం ఇక్కడ ఉన్నటువంటి ఈ కంకిపాడు రోడ్డు డ్రైన్ ఏదైతే ఉందో ఆ రోడ్డుని సిల్ట్ తీయించడం కోసం, ఆ డ్రైన్ సిల్ట్ తీయించడం కోసం ముందుగా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. ఎందువల్లంటే ఈ డ్రైన్ కింద దాదాపుగా 4 వార్డులు మురుగంతా కూడా ఇందులోకి వస్తూ ఉంది. ఇది గతంలో 1999లో కట్టినటువంటి డ్రైను. దాని తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడల్లా మేము ప్రతి సంవత్సరం కూడా సిల్ట్ లాగిచ్చేవాళ్ళం. తర్వాత ఈ సిల్ట్ లాగే పరిస్థితి ఆగిపోవడం మూలంగా 19, 23, 24, 20 ఈ 4 వార్డులు కూడా వాటర్ కనుక వస్తే, వర్షం పడినా, ఏమాత్రం ఇబ్బంది వచ్చినా మునిగిపోయి ప్రజలకి బయటికి రావడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం మొట్టమొదటిగా ఆయన తీసుకుని మరి దీన్ని ప్రారంభించడం చాలా సంతోషదాయకం. ముందుగా మా వార్డుకు వచ్చినందుకు ఆయనకి అనేక రకాల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ప్రతి బిట్టు కూడా వాళ్ళ పర్యవేక్షణలో కాంట్రాక్టర్ గారితో గట్టిగా పనిచేయించి మరి ఈ యొక్క వీళ్ళందరినీ ఈ మురుగు బాధ నుంచి విముక్తి కలిగించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ శాసనసభ్యులు గౌరవనీయులు వెనుగండ్ల రాము గారు గుడివాడ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి మొట్టమొదటిసారిగా ఈ యొక్క
డ్రైనేజ్ షిల్ట్ తీసే కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ఇది పెద్దలు రాంబాబు గారు చెప్పినట్టుగా సుమారుగా 4 వార్డుల ప్రజల యొక్క అభివృద్ధికి ఇది దోహదపడుద్ది. వర్షం పడితే ఈ రోడ్లు మోకాల్లోతు నీళ్లు నిలిచిపోయే పరిస్థితి. ఏదైతే గత ప్రభుత్వం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టింది. కాబట్టి ఈ రోజున గెలిచిన నెలలోపే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు తీసుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ యొక్క పనుల్ని శుభ్రంగా చేయించుకుని ప్రజల అభివృద్ధికి, గుడివాడ అభివృద్ధికి దోహదపడాలని చెప్పి, అలాగే కాంట్రాక్టర్ గారు కూడా ఈ యొక్క పనిని వేగవంతంగా చేసి ప్రజలకి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం. నందివాడ మండలం తుమ్మలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మను ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ఆవిష్కరించడం జరిగింది. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు అని, అటువంటి వ్యక్తి ప్రాతినిధ్యం వహించిన గుడివాడ నుండి తాను ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించడం తనకు ఎంతో గర్వంగా ఉందని ఈ సందర్భంగా రాము తెలియజేశారు. తుమ్మలపల్లి గ్రామానికి వచ్చేసిన ఎమ్మెల్యే రాముకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామ నడిబొడ్డున ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మను ఆయన ఆవిష్కరించారు. అనంతరం నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎంతో మంది బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన అన్నగారి బాటలో తాను నడుస్తానని, అటువంటి గొప్ప వ్యక్తి ప్రాతినిధ్యం వహించిన గుడివాడ నుండి తాను గెలుపొందడం తన పూర్వజన్మ సుకృతమని రాము తెలిపారు. ప్రజలు ఓట్ల ద్వారా తనను గెలిపించి తమపై మరింత భారాన్ని ఉంచారని, తప్పకుండా ప్రజల విశ్వాసాన్ని వమ్ము కానివ్వకుండా గుడివాడ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతానని రాము అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పెనిమినేని వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకులు పెనిమినేని బాబుజీ మరియు నందివాడ మండలం తెలుగుదేశం పార్టీ నేతలు, తుమ్మలపల్లి గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. తుమ్మలపల్లి గ్రామస్తులందరికీ, అలాగే నందివాడ నాయకులందరికీ, ప్రజలందరికీ నా ధన్యవాదాలు. అలాగే వేదిక మీద నా పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరిగ్గా సంవత్సరం క్రితం ఇక్కడే ఎన్టీ రామారావు గారి విగ్రహం ఆవిష్కరణలో నేను కూడా పాల్గొనడం జరిగింది మీ పెద్దలందరితో పాటు. ఆ రోజు చెప్పాను, దీంట్లో మనకి ఎప్పుడు రామారావు గారి స్ఫూర్తి ఎలా ఉంటుంది, రామారావు గారి స్ఫూర్తి ఎలా ఉంటుందంటే ఆయన సంక్షేమం అనే దానికి ఆచుడు, సంక్షేమం ఏ రకంగా ఇవ్వాలనేది కూడా తెలిసిన వ్యక్తి. అదే రకంగా మనకి అప్పట్లో మనం ఈ పింఛన్లు స్టార్ట్ చేసినప్పుడు ఆయన చాలా ఆనందంగా వీళ్ళ మన పెద్దలకు ఇస్తున్నట్టు గౌరవ వేతనం కింద ఇచ్చేటప్పుడే వాళ్ళకి ఏదో ముష్టి చేస్తున్నట్టు ఇలాగ ఈ గవర్నమెంట్ చేసినట్టు ఏ రోజు చేయలేదు. మనం ఈ 5 ఏళ్ళుగా మనం కోల్పోయిన, ప్రజలందరూ కోల్పోయింది ఏంటంటే ఇచ్చే సంక్షేమాన్ని దుర్మార్గంగా అంటే మీ ఎంత దారుణంగా ఇచ్చారో మీకు అందరికీ తెలిసి ముందంతా మాట్లాడుకున్నాం. వాళ్ళు చెప్పిన పనులు చేయాలి, మేము చెప్పిందే చేయాలి, మేము నుంచోవాలి, కూర్చోవాలి అనే స్థాయిలోకి తీసుకెళ్ళిన పరిస్థితి నుంచి మన బాబు గారు చక్కగా క్లియర్గా చెప్పారు. ఆ టైంలోనే మనం సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళ కింద మనం ముందుకు తీసుకెళ్ళిపోతామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే రకంగా అదే సంక్షేమాన్ని మనం ప్రామిస్ చేసినట్టుగా చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఈ మొదటి 1వ తారీఖుకి 7,000 పెన్షన్ ప్రతి ఒక్కరికి 7,000 పైన ఆయనకి చంద్రబాబు గారు చెప్తే చేస్తారంటానికి తార్కాణం ఇది. అది చిన్న విషయం కాదు. మన దగ్గర ఖజానాలో మొన్నే నేను వెళ్ళి కూర్చుంటే మొన్నటి దాకా వేరే రకంగా ఉండేది, మనకి ఏదో రకమైన డబ్బులు ఎక్కడో చోట ఉండే ఉద్దేశంతో ఉన్నాం. కానీ ఖజానా మొత్తం పూర్తిగా ఖాళీ అయిపోయి సుమారుగా అది కూడా 560 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి మన రాష్ట్రం మొత్తం నడపడానికి. అది కూడా మన గవర్నర్ని అలర్ట్ చేసి ఆ డబ్బులు కూడా వాళ్ళ కాంట్రాక్టర్స్కి ఇచ్చేస్తుంటే అవి కూడా ఇవ్వకుండా ఆపిన పరిస్థితులు వచ్చి మిగిలి ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు 7,000 చొప్పున ఇంతమందికి ఇవ్వడానికి ఎన్ని వేల కోట్లు అవుతున్నాయి మీరు ఒకసారి ఆలోచించుకోండి. కానీ చెప్పిన మాట ప్రకారం 1వ తారీఖు మనం అందరం కూడా పండగలా చేసుకుందాం. చెప్పిన మాట చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని మనం నిరూపించుకుంటూ 7,000 ప్రతి మినిమం. ఈ నియోజకవర్గానికి నేను వచ్చినప్పుడు ఇనీషియల్గా దిగినప్పుడు
ఏం చేయగలను, నేనేమి నేను చెప్పేది అందరికి అర్థమవుతుందా, అర్థం చేసుకోగలరా అనే అపో నాకు కూడా కొంతవరకు ఉండేది. అందుకనే నేను వచ్చిన మొదట్లో బాబు గారికి ముందే చెప్పొచ్చాను, సార్ నేను చెప్పేది ప్రజలు అర్థం చేసుకోగలిగితేనే అప్పుడే వచ్చి నాకు టికెట్ ఇవ్వమని అడుగుతానని నేను అని కూడా చెప్పాను. కానీ మీరందరూ నాకు ఇంత సపోర్ట్ చేసి ఎప్పుడూ చూడలా, ఏ రోజు కనపడలా. 64% ఓటింగ్ మనకు పడినట్టు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలోనే మొదటి 10 స్థానాల్లో ఉండగలిగామంటే మనం ఎంత గొప్ప విషయం. మీరు ఒకసారి ఆలోచించండి. మీరందరూ మనకి ప్రజలు మన మీద ఈ మ్యాండేట్ పెట్టారు. ఈ మ్యాండేట్ ప్రకారం మనం ప్రతి ఒక్క పని చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు కోరుకుంది ఏంటి? అభివృద్ధి. వాళ్ళు కోరుకుంది ఏంటి? సంక్షేమం. ఈ రెండు బాబు గారు చెప్పినట్టే మనం కూడా ఇక్కడ కూడా పూర్తిగా గుడివాడ నియోజకవర్గంలో చేసుకుంటూ పోదామని చెప్పేసి చేస్తా ఉన్నాను. వచ్చిన దగ్గర నుంచి చూస్తుంటే ఏ పని జరగల, మనకి ఎదురుకుండా కనపడుతూనే ఉన్నాయి. కానీ నేను వచ్చి నేను ఛార్జ్ తీసుకోక ముందు నుంచి వాళ్ళ అధికారులందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతుంటే గత 5 ఏళ్ళ నుంచి ఒక్క పని కూడా జరగల. వాటిలో మొదటి ప్రోగ్రాం కింద నేను ఇన్ని రోజులు కష్టపడి చాలా సార్లు చాలా చోట్ల మాట్లాడుకుని ఎలా అయితే కనుక కొన్ని ఫండింగ్స్ తీసుకుని వచ్చానో ఆ పనులన్నీ బిగిన్ అయిపోతున్నాయి. వాటిలో మొట్టమొదటిగా ఈరోజు గుడివాడ వాన వస్తే మునిగిపోయే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే డీసిల్టింగ్ జరగల, అంటే మురికి కాలువలు పూడికలు తీల గుడివాడ టౌన్లో. సో ఎక్కడ చూసినా మురుగు నీళ్ళు వచ్చేస్తుంది. ఎందుకంటే అది ఒకటే కారణం. సో అన్నిటికీ ఈరోజు మొదలెట్టాం. మొట్టమొదటి పని కింద గుడివాడ డీసిల్టింగ్ మొదలెట్టాం. నేను చెప్పినట్టు రెండో పని కింద ఇక్కడ నందివాడ మండలం కానీ, గుండవలేరు మండలం కానీ, రూరల్ మండలం కానీ మొత్తం మీద ఎక్కడే చూసినా కానీ మంచినీటి సౌకర్యం లేదు. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారు. మీ అందరితో నేను పనిచేస్తానని మీకు చెప్పాను. దాన్ని కూడా తీసుకుని ఇప్పుడు 21 మండలాలకి 21 గ్రామాలకి మైక్రో ఫిల్టర్స్ ఏర్పాటు చేస్తానికి మనకు రెడీగా ఉంది. అది కూడా వెంటనే మనకందరికి శుభ్రమైన నీరు వచ్చే దిశగా నేను పని చేసుకుంటూ వస్తా ఉన్నాను. అది కూడా రెడీగా ఉండి వెంటనే స్టార్ట్ అవుతుంది. అది కూడా అలాగే మనకి రైతులందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీ చుట్టుపక్కల కంటే ఇంకా వేరే నందివాడ కంటే మిగతా గ్రామాల్లో చాలా అవసరం ఉంది. కానీ దాంట్లో మనకి మనకి అక్కడ కూడా డీజిల్ జరగల, ఎక్కడ కాలువలు పూడికలు తీయలా, చాలా సంవత్సరాల నుంచి అలాగే పడిపోయింది. కానీ ప్రస్తుతానికి మనకి అంత టైము లేదు, డబ్బులు లేవు ఇమీడియట్గా. అందుకని మొత్తం మీద కూర్చుని అందరితో మాట్లాడి ఫైనల్గా మనకి తూడు తీసే కార్యక్రమం అంతా చేపడటానికి ఫండింగ్ కూడా తీసుకొచ్చి అది కూడా వెంటనే స్టార్ట్ అయిపోతుంది. మనం ఇంకా కాలువల్లో అన్నింటిలో తోడు తీసేస్తాం, దాంట్లోంచి ఇదంతా తీసుకుని వస్తాం. దీంతో పాటుగా రోడ్స్ అన్ని ఎస్టిమేషన్ వేపిస్తా ఉన్నాను. మనకున్న రోడ్లన్నీ బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి రోడ్డుకి ఎస్టిమేషన్ వేపిస్తూ వస్తా ఉన్నాను. అలాగే గుడివాడ అభివృద్ధికే నేను జైలు కట్టుకున్నానని చెప్పేసి ఏదైతే మనకు నినాదంగా ఆయన ఎన్నికల్లో పనిచేశారో దానికి అనుగుణంగానే రాము గారు కూడా మా నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా పూర్తిగా అవగాహన చేసుకున్న వ్యక్తులు సంవత్సరం నుంచి ఇక్కడే తిరుగుతున్నారు, ప్రజల్లో మమేకమై ఉన్నారు. మరి ఆ రకమైన పరిస్థితిని తప్పుకోకుండా రానున్న కాలంలో మరి రాష్ట్రాన్ని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పాదంలో ముందుకు నడిపిస్తుండలో మరి రాము గారి పాత్ర ఎంతో కావాల్సిన అవసరం ఉంది. ఆ పరిస్థితుల్లో మనం ఆయన ఎదుర్కొన్నాం. తప్పుకోకుండా కార్యక్రమాలను కూడా నెరవేర్చగలిగే విధంగా మరి రాము గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా తుమ్మలపల్లి గ్రామ పెద్దలందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. ఈ రోజున ఇక్కడ తుమ్మలపల్లి గ్రామంలో సంవత్సరం క్రితం ఆవిష్కరించినటువంటి రామారావు విగ్రహాన్ని వాళ్ళ మొదటి వార్షికోత్సవం జరుపుకోవడం, అట్లాగే
మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం, అట్లాగే రాము గారు అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఇక్కడ జరిగినటువంటి పాత 5 సంవత్సరాల క్రితం కూడా మీకు తెలుసు, కానుక ఇస్తామన్నామో ఇచ్చి రాము గారిని అసెంబ్లీకి పంపడం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా 4వ తారీఖు గెలిచిన తర్వాత 12వ తారీఖున బాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన కూడా 21వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు. దానికంటే ముందే ఈ నియోజకవర్గ సమస్యల గురించి అన్ని అధికారులతో కూడా అందరితో కూడా పిలిపించి మాట్లాడదాం. ఆయన గెలిచిన మొదటి రోజు నుంచే 2వ రోజు నుంచే కూడా ఆయన కర్తవ్యాన్ని కార్యక్రమాన్ని ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే చేయదలుచుకున్నాడో ఆయన దాన్ని అధికారులతో చర్చించి నిర్ణయించి ముందుకు వెళ్తా ఉన్నాడు. ఇవాళ ఏదైతే మన గుడివాడిని ముందుకు తీసుకెళ్దాం, స్వచ్ఛందంగా డెవలప్ చేసుకుందాం, గుడివాడిని స్వచ్ఛ గుడివాడిగా చేసుకుందాం అని చెప్పి ఏదైతే అన్నాడు ఆయన, ఇవాళ గుడివాడలో మొట్టమొదటి కార్యక్రమం సెల్టు తీసే కార్యక్రమాన్ని గుడివాడలో ఇవాళ శంకుస్థాపన చేసి మొదలు పెట్టించి మొట్టమొదటి కార్యక్రమంగా ఆ కార్యక్రమాన్ని సెల్టు తీసే కార్యక్రమం స్వచ్ఛ గుడివాడిని చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ముందుకు పెడతా ఉన్నాడు. కాబట్టి ఇవాళ గత రాబోయే 5 సంవత్సరాల్లో ఏదైతే ఆయన కార్యక్రమాలు చేయదలుచుకున్నాడో, ఏ కార్యక్రమాలు అయితే చేస్తానన్నాడో, ఏదైతే మన గుడివాడిని అభివృద్ధి చేసుకుందాం, ముందుకు పోదాం, కలిసి రండి అని చెప్పి అడిగాడు. అందరూ కూడా మనందరం కూడా మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక చెయ్య దాంట్లో వేసి ఆయన విషయంలో మీ అందరూ కూడా బాటగా నిలిచారు. కాబట్టి మీ అందరి శ్రేయస్సు, మీ అందరి అభివృద్ధి, మన నియోజకవర్గ అభివృద్ధిని ఆయన ముందుకు తీసుకెళ్తారని మనందరం కూడా ఆశిస్తూ మనందరం కూడా భవిష్యత్తులో గుడివాడ నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్ది మోడల్ కాన్స్టిట్యున్సీగా ఒక గొప్ప నియోజకవర్గంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన కృషి చేస్తారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ఇవాళ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు తుమ్మలపల్లి ప్రజలకు, తుమ్మలపల్లి పెద్దలందరూ కూడా నమస్కారం చేస్తూ సెలవు చేస్తున్నాను. గుడివాడ నియోజకవర్గం బొమ్మలూరు గ్రామంలో వెనుగండ్ల రాము అత్యధిక మెజారిటీతో గెలిచిన సందర్భంగా విజయోత్సవంలో భాగంగా గుత్తా శివరామకృష్ణ ఆధ్వర్యంలో బొమ్మలూరు గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగింది. స్కూల్ విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసి గ్రామాల్లో పలు చోట్ల రోడ్లకు ఇరువైపులా పచ్చదనాన్ని పెంపొందించే విధంగా మొక్కలు నాటడం జరిగింది. అనంతరం గ్రామ ప్రజలు గుత్తా శివరామకృష్ణని సన్మానించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని పేద ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అనంతరం చంటి మాట్లాడుతూ వెనుగండ్ల రాము విజయోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం గాని, పేద విద్యార్థులకు పుస్తకాలు గాని, సేవా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని ఆలోచించి ఈ రోజు తమ గ్రామం తరపు నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ వారి వారి గ్రామాల్లో ఇదే విధంగా పేద విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చంటి కోరటం జరిగింది. రాజీ వాడదాన్ని ఒకలేదు. ఈ రోజున మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వెనిగల రామ గారు గుడివాడ ప్రాంతం నుంచి, గుడివాడ కాన్స్టిట్యున్సీ నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఇది ఒక చరిత్ర. ముఖ్యంగా రాము గారు వచ్చినప్పటి నుంచి ఆయన ఆశయాలు ఇక్కడ పిల్లలు కానీ ప్రజలు కానీ తీసుకోవాలి. ముఖ్యంగా ఆయనైతే ఎన్టీ రామారావు బాటలో పనిచేసి చంద్రబాబు నాయుడు సూచనలతో ఈ కాన్స్టిట్యున్సీ ఎన్లైన్ సేవలు చేస్తూ ఉన్నాడు. ఆయన బాటలో ఇక్కడ ఉన్న పిల్లలు కానీ పెద్దలు కానీ కూడా మరి ప్రవర్తించి ఆయన లైఫ్ కనుక తీసుకున్నట్లయితే అందరూ కూడా మరి మంచి జీవితం, మంచి ఆలోచనలు వస్తాయని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో వచ్చే 5 ఏళ్లలో కూడా పూర్తి స్థాయిలో మరి అభివృద్ధి చేస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. ఖచ్చితంగా ఆయన ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుచుకుంటూ బొమ్మలూరు గ్రామం తరఫున
మరి ఆయన అయితే చెప్తా ఉన్నాడు ఇప్పుడు కూడా పూలు బొకేలు ఇవన్నీ కూడా తీసుకురాకండి, 10 మందికి ఉపయోగపడే పుస్తకాలు కానీ పెన్నులు కానీ మరి ఇచ్చి. నిన్నటి వరకు బాణుడి ప్రతాపంతో విలువెల్లాడిన ప్రజలు రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి కాస్త సేద తీరుతున్నారు. జులై మాసం చివరికి వచ్చినా వర్షాలు కురవకుండా ఎండ 40 డిగ్రీలకు పైబడి ఉండటంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడటం జరిగింది. ఎట్టకేలకు రుతుపవనాల రాకతో రాత్రి నుండి గుడివాడ పట్టణంలో వాతావరణంలో మార్పు చోటు చేసుకుని వర్షం కురవడం జరుగుతుంది. మరోవైపు రైతులు సాగుకు సిద్ధమవుతున్న సమయంలో వర్ష సూచికలు కనపడటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు విపరీతమైన ఎండలు వీస్తూ ఒక్కసారిగా వాతావరణ మార్పులు చోటు చేసుకోవడం వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంటుందని ఇటు వైద్యులు సైతం హెచ్చరించడం జరుగుతుంది. కాచి వడపోసిన నీరు తాగటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఎవరైనా జలుబు జ్వరం లాంటి లక్షణాలతో బాధపడితే వెంటనే సంబంధిత వైద్యశాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాలని సూచించడం జరుగుతుంది. వాతావరణ మార్పుల వల్ల సహజంగా సీజనల్ వ్యాధులు వ్యాపిస్తుంటాయని వాటి నుండి మనల్ని మనం రక్షించుకునేందుకే మన ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని వారు సూచించడం జరుగుతుంది. టిడ్కో ఇళ్ల వద్ద ఉన్న సమస్యలను స్థానిక మహిళలు ఈ రోజు ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకురావడం జరిగింది. మంచినీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, మంచినీటి సమస్యను తీర్చాలని కోరటమే కాకుండా వీధి లైట్లు, పారిశుద్ధ్యం వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి మహిళలు తీసుకురావడం జరిగింది. ఏలూరు రోడ్లోని ప్రజావేదిక కార్యాలయం వద్దకు మహిళలు పెద్ద ఎత్తున చేరుకొని టిడ్కో గృహాల వద్ద ఉన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే అధికారులకు చెప్పి సమస్యలను కొంతమేర తెచ్చడం జరిగిందని, రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని మహిళలకు రాము వివరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, త్వరలోనే మహిళలు శుభవార్త వింటారని రాము ఈ సందర్భంగా తెలియజేశారు. గత పాలకులు నిమ్మకు నీరెత్తినట్లుగా పరిపాలన చేయడం వల్ల గుడివాడ అస్తవ్యస్తంగా మారిందని, గుడివాడను బాగు చేసుకునే క్రమంలో తనతో పాటు ప్రజలు కూడా ముందుకు వచ్చి సహకరించాలని ఆయన కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్ తదితరులు పాల్గొనడం జరిగింది. సోమవారం మీ దగ్గరికి వస్తాను. ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎందుకు చేశాను చేయించాలా, దానికి ఇంకా 500 కోట్లు అవసరం అవుతుంది. ఇంకా మనకి చెప్తా పదం ఈ సమస్య ఏమో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 7,80,000తో డ్రైనేజీ సీల్డ్ తొలగింపు పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రాము, గుడివాడ అభివృద్ధికి తొలి పునాది పడింది, త్వరలోనే పూర్తి స్థాయి అభివృద్ధి జరుగుతుందన్న ఎమ్మెల్యే. తుమ్మరపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాము, అన్న నందమూరి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచి గెలుపొందడం ఆనందంగా ఉందన్న ఎమ్మెల్యే రాము.
వాతావరణంలో మార్పులు, రాత్రి నుండి ఎడతెరపకుండా కురుస్తున్న వర్షాలు కురవడంతో సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.